మన ఇండియాలో మనం తీసుకునే ఫోన్లలో ఈ గవర్నమెంట్ యాప్ కంపల్సరీ ఇన్స్టాల్ చేసి ఉండాలి అని మన గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చుంటే శాంసంగ్ ఫోన్ కానీ, వివో ఫోన్ కానీ, ఒప్పో ఫోన్ కానీ, రియల్మీ ఫోన్ కానీ, ఈ మోటరోలా ఫోన్ కానీ, ఇన్ కేస్ ఐఫోన్ కూడా కంపల్సరీ ఈ యాప్ని ప్రీ ఇన్స్టాల్ చేసి ఉంచాలి అని మన గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. దీని మీద మన కాంగ్రెస్ నాయకులైన ఖర్గే గారు అండ్ కేసీ వేణుగోపాల్ గారు ఇది విమర్శించారు. వాళ్ళు ఏమని విమర్శించారంటే, ఇది ఒక బిగ్ బాస్ మాదిరి, అంటే మనం ఫోన్లో ఏం చేస్తున్నాం, మన డేటా ఎట్లా యూజెస్ జరుగుతుంది, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనే దాని మీద వీళ్ళు అనేది డిక్టేటర్షిప్ తీసుకొచ్చారు. సర్వాధికారం వీళ్ళు కంపల్సరీ మన ఫోన్లో అసలు ఏం జరుగుతుందనే సమాచారం కోసం మాత్రమే ఈ యాప్ని తీసుకొచ్చారని వాళ్ళు తెలియజేశారు. అదే యాప్ సంచార సాథి యాప్. ఈ సంచార సాథి యాప్ అనేది ఏంటి, అసలు అది ఎలా వర్క్ చేస్తుంది, దాని యూజెస్ ఏంటి, దానికి ఉన్న కొన్ని చిన్న మైనర్ లోపాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, ఇటుపక్క బీజేపీ గవర్నమెంట్ యొక్క వాదన ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. డైలీ వ్లాగ్స్, ట్రెండింగ్ టాపిక్స్, జియో పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్ గురించి కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఫ్యామిలీలో మీరందరూ జాయిన్ కండి. సబ్స్క్రైబ్ చేశారా? లెట్స్ గో. ఇంకా టాపిక్లో వెళ్తే, ఈ సంచార సాథి యాప్ అంటే అసలు ఏంటి? ఈ సంచార సాథి యాప్ అనేది 2023లో ఫస్ట్ వెబ్సైట్ మాదిరి ఉండేది, యాప్ కాదు. 2023లో వెబ్సైట్ మాదిరి ఉండేది. ఈ సంచార సాథి యాప్ అనేది మన ఫోన్ని దొంగలిస్తారు. మన ఫోన్ని దొంగలించిన తర్వాత వీళ్ళు ఏదైతే ఈ దొంగలించిన దొంగలు వాళ్ళు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వాళ్ళు వేరే వ్యక్తులకు అమ్మితే, ఆ సెకండ్ హ్యాండ్ వ్యక్తులు ఫోన్లు కొంటారు. నేను కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ని వాడినా, మీరు వాడలేదు నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్లో చేయండి. ఈ సెకండ్ హ్యాండ్ ఫోను తీసుకున్న తర్వాత మనం సిమ్ వేస్తాం. అసలు ఈ సిమ్ వేసిన తర్వాత మన ఫోన్ ఎక్కడుంది, ఎవరు యూస్ చేస్తున్నారు, ఎవరి దగ్గర ఉందని పట్టుకోవడం కోసం మాత్రమే, అంటే ఈ ఫోన్ ఎక్కడ పోయిందనే డేటా కోసం మాత్రమే ఈ సంచార సాథి యాప్ని తీసుకొచ్చారు. ఇంకా సైబర్ మోసాలని, ఇంకా ఫ్రాడ్కి సంబంధించిన మోసాల గురించి మాత్రమే యాప్ని తీసుకొచ్చారు. నియర్లీ 2 yearsలో ఒక 42 lakh ఫోన్స్ని వీళ్ళు రిటర్న్ తీసుకొచ్చారు. అంటే వీళ్ళు రికవరీ చేశారని ఈ సంచార సాథి యాప్ వెబ్సైట్ని తయారు చేసిన వాళ్ళు చెప్పారు. అండ్ ఆ మినిస్ట్రీ కూడా తెలియజేసి ఉండే. అసలు అందరూ కూడా సైబర్కి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు యూట్యూబర్స్ ఏం చెప్తున్నారు, అంటే ఫేమస్ టెక్నికల్ యూట్యూబర్స్ ఏం చెప్తున్నారు, ఈ రాజకీయ నాయకుల్ని పక్కన పెడితే అసలు ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ ఫస్ట్ మనం ఒక యాప్ని తీసుకుంటే పర్మిషన్స్ అడుగుతుంది. యూట్యూబ్ని తీసుకుంటే మెయిల్ని తీసుకొని మనం ఏమేమి యూజ్ చేస్తామో వాళ్ళు చెక్ చేస్తారు. ఇంకా మిగతా యాప్స్ కొన్ని పర్మిషన్స్ అడుగుతాయి. ఆ పర్మిషన్స్ ఏంటో మనం ఇక్కడ ఒక 5 పర్మిషన్స్ గురించి తెలుసుకున్నట్టయితే, యాప్ కోరే పర్మిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కెమెరా, అంటే మన ఫోన్ ఎక్కడ పోయింది, మన కెమెరా మనం ఇన్స్టాల్ చేయగానే ఆ కెమెరాని మనల్ని అడుగుతుంది. మన ఫోటోని క్లిక్ చేసి ఆ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇంకోటి ఏంటి, కాల్ లాగ్స్, అసలు మనం ఎవరెవరితో మాట్లాడుతున్నాం, మన సైబర్ కాల్స్ వచ్చినప్పుడు ఆ సైబర్ కాల్స్కి సంబంధించిన నెంబర్ని మనం ఇక్కడ యాప్లో ఇస్తాంగా, ఈ సంచార సాథి యాప్లో. అందుకోసం కాల్ లాగ్స్ని సేవ్ అడుగుతుంది. ఎస్ఎంఎస్, అసలు ఫుల్ ఎస్ఎంఎస్ఎస్, మనకి ఎటువంటి ఫ్రాడ్ ఎస్ఎంఎస్ వస్తాయి కదా, మనం రికార్డ్ చేయడానికి అండ్ ఫ్రాడ్ని జరిగిందని తెలియజేయడం కోసం ఎస్ఎంఎస్కి పర్మిషన్స్ కూడా అడుగుతుంది. స్టోరేజ్, మన ఫోన్లో ఉన్న మొత్తం కంటెంట్, అటు వీడియో కంటెంట్, కెమెరా కంటెంట్, ఈ ఫొటోస్ కంటెంట్ మొత్తం కూడా స్టోరేజ్లో అడుగుతూ ఉంది. ఇంకేంటి, ఫోన్ స్టేటస్, మన ఫోన్ స్టేటస్ ఎక్కడుంది, ఐడెంటిఫికేషన్, ఈ లొకేషన్లో మనం ఉన్నాం, ఆ లొకేషన్లో మనం ఉన్నాం, ఈ లొకేషన్లో మనం ఉన్నామని తెలియజేస్తుంది. అయితే దీని ప్రకారం సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పేది ఏంటి, మన ఫోన్ దొంగలించబడితే కంపల్సరీ మనకు కావాల్సింది IMEI నెంబర్ ఉంటే సరిపోతుంది. ఇదంతా కూడా డేటా అవసరం లేదని ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు అండ్ మన కాంగ్రెస్ నాయకులు ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు చెప్పినారు. అసలు మీరేమనుకుంటున్నారు దీని మీద? నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సంచార సాథి యాప్ గురించి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ డిసిజన్ని 28 November 2025 నుంచి మినిమం 90 daysలో ఈ యాప్ని ప్రీ ఇన్స్టాలేషన్ చేయాలి, లేకపోతే కంపల్సరీ ఈ యాప్ని ఇన్స్టాల్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. దీని తర్వాత కాంగ్రెస్ నాయకులు చెప్తున్నది ఏంటంటే, ఈ ఖర్గే గారు, వేణుగోపాల్ గారు, అసలు వీళ్ళు స్నేహితులతో మాట్లాడుతున్నాడు, ఆ స్నేహితుల యొక్క డేటా మీకెందుకు, అసలు వాళ్ళ డేటా మీకెందుకు, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్న డేటా మీకెందుకు,
గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీ ఫోన్ని పోతే మీకు కంపల్సరీ రికవరీ చేయడం కోసం మాత్రమే, సైబర్ సెక్యూరిటీ నుంచి, ఈ ఫ్రాడ్ నుంచి రక్షించడం కోసం మాత్రమే ఈ సంచార సాథి యాప్ని ఇన్స్టాల్ తీసుకొచ్చామనేది ఈ మినిస్ట్రీ ఎవరైతే మన జ్యోతిరాదిత్య గారు ఈ టెలికాం మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆయన ఇలా జవాబు ఇచ్చారు. దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఎవరు ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నారు, మీరు ప్రజల యొక్క డేటాని సేకరించడం కోసం మాత్రమే ఈ యాప్ని తీసుకొచ్చినట్టు ఉన్నారు. ఈ యాప్ ఒకటి ఎటువంటి యూజ్ లేదు. వాళ్ళ డేటాని, డిక్టేటర్షిప్ని, అయితే వాళ్ళ ఫోన్ని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మెసేజ్ చేస్తున్నారు అనే బిగ్ బాస్ వాచింగ్ కోసం మాత్రమే ఈ యాప్ని తీసుకొచ్చారనేది ఖర్గే గారి యొక్క వాదన. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అసలు కాంగ్రెస్ నాయకులు ఇంకేమంటున్నారంటే, ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ వివో, ఐఫోను, శాంసంగ్ ఫోన్ల తయారీదారుల దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే అసలు జనాల్ని ఒక ఒపీనియన్ అడిగారా, మీరేమనుకుంటున్నారు, మీరు దీని మీద సమంజసమనా కాదా, లేకపోతే ఒక టెక్నికల్ గ్రూప్ని, సైబర్ సెక్యూరిటీ గ్రూప్ని కూర్చోబెట్టి అడిగినారా అని ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క వాదన. ఈ కారణం వల్ల యాపిల్ సంస్థ క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అది మనకి ఇంకా సరిగ్గా ఇన్ఫర్మేషన్ అందలేదు, కానీ ఇది ఐఫోన్ యొక్క ఎకో సిస్టమ్కి అండ్ సెక్యూరిటీకి లాసెస్ కంపల్సరీ జరుగుతుంది అని వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఈ మినిస్ట్రీ ఎవరైతే టెలికాం మినిస్ట్రీ వాళ్ళు ఏమని ఇచ్చారంటే, మీరు యాప్ని ఇన్స్టాల్ చేయండి, ఇన్స్టాల్ చేయకపోండి మీ ఇష్టం, అది ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది లాగిన్ చేయొచ్చు, లాగిన్ చేయవచ్చు అనే ఒక మాటని ఈ టెలికాం మినిస్ట్రీ వాళ్ళు చెప్పుండే. మీ అందరికీ అర్థమై ఉంటుంది కాంగ్రెస్ వాదన ఏంటి, బీజేపీ వాదన ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. ఈ సంచార సాథి యాప్ని అసలు మీరు ఇన్స్టాల్ చేస్తారా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మీకు కరెక్టే అనిపిస్తుందా, లేకపోతే దీని మీద మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొద్దిగా కంటెంట్ని ఈ వీడియో వరకు మీ అందరికీ అర్థమైందని అనుకుంటాను. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బాయ్.